హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాము. జమ్మూ అండ్ కాశ్మీర్లో క్లియర్ కట్గా ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, తర్వాత నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీలు రెండు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి మ్యాజిక్ ఫిగర్ని దాటేసి చాలా ముందుకెళ్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. ఆల్మోస్ట్ రెండు పార్టీలు కలిపి 41+9 ఎన్సీ 49 సీట్స్తో ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ 9 సీట్స్తోనూ లీడ్లో ఉన్నాయి. సో క్లోజ్ టు 50 సీట్స్ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఉన్నటువంటి 90 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి కావాల్సినటువంటి 90 సీట్లలో 46 సీట్లు కావాలి. అందులో బీజేపీ ఎన్సీ అండ్ కాంగ్రెస్ రెండు కలిసి 46 మార్కును దాటేసి 50 సీట్లు దగ్గరగా ఉన్నాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్ని మనం ఎలా చూడాలి అంటే, బీజేపీ జమ్మూ కాశ్మీర్కి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ఆర్టికల్ 370ని, తర్వాత ఆర్టికల్ 35Aని అబ్రోగేట్ చేసింది 2019లో రెండోసారి బీజేపీ కేంద్రంలో పవర్లోకి వచ్చిన తర్వాత. అప్పటి నుంచి ఈ రోజు వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రాష్ట్రం నుంచి యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు జమ్మూ కాశ్మీర్లో 10 సంవత్సరాలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగకుండా అలా కాలయాపన చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో బీజేపీకి ఒక ఎజెండా ఉండింది. జమ్మూ కాశ్మీర్లో ఎట్ ఎనీ కాస్ట్ జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రి ఉండాలనేసి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, రీఆర్గనైజేషన్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ కానివ్వండి, కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్ అవనివ్వండి, అదంతా బీజేపీ తనకు అనుకూలంగా ఉండేలా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసేసి డీలిమిటేషన్ కమిషన్ని స్పెషల్గా కాన్స్టిట్యూట్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ బీజేపీ పవర్లోకి వచ్చేదానికి అన్ని రకాల అస్త్రశస్త్రాలని సంధించింది. తర్వాత ముస్లిం సమాజం, కాశ్మీర్ వ్యాలీలో ఉన్నటువంటి ముస్లిం సమాజంలో ఓట్లు చీలిక తీసుకొచ్చి ఎన్సీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ రాకుండా ఉండేదానికి ఎన్సీ అంటే పడని గ్రూప్స్ అన్నిటితో వాటిని ఎన్నికల్లో రంగంలో పోటీలో ఉండేలా చేసింది. సో తర్వాత బీజేపీతో ఇంతకుముందు కలిసి గవర్నమెంట్ నడిపినటువంటి వేర్పాటువాదు ఎజెండాతో నడిచినటువంటి పీడీపీ కూడా అక్కడ కంటెస్ట్లో ఉంది. కానీ జమ్మూ కాశ్మీర్ ప్రజలు చాలా క్లియర్ అండ్ చాలా కేటగారికల్గా బీజేపీ మీద ఉన్నటువంటి కోపాన్ని చాలా క్లియర్గా చూపించారని చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే బీజేపీకి ఆర్టికల్ 370 లేకపోతే బీజేపీకి స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో అండ్ స్పెషల్ కాన్స్టిట్యూషన్ టు ద స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో, అది జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు చాలా ఓన్ అండ్ చాలా లైఫ్ లైన్లా ఫీల్ అయ్యారు. అలాంటి దాన్ని బీజేపీ 2019లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అబ్రోగేట్ చేసేసింది, దాన్ని రద్దు చేసేసింది. ఈ క్రమంలో అప్పటి నుంచి బీజేపీకి ఎప్పుడు ఎన్నిక జరిగినా జమ్మూ అండ్ కాశ్మీర్లో బీజేపీ గెలిచేదానికి ఆస్కారం లేదు అనేది చాలా క్లియర్గా తెలిసిన అంశమే. బట్ బీజేపీ తన హోప్ని కోల్పోకుండా అన్ని రకాలుగా ఎలక్షన్స్ డిలే చేసుకుంటా చాలా 2019 నుంచి 2024 వరకు రకరకాల రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జమ్మూ అండ్ కాశ్మీర్కి మాత్రము ఎలక్షన్ జరపకుండా కాలయాపన చేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే ఒక అంశాన్ని చాలా బలంగా కోరుకొని ఫిక్స్ అయి కూర్చుంది. దానికోసం టైం కోసం చూస్తూ వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడు గత్యంతరం లేక హర్యానాతో పాటు ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిపారు. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఈ ఆర్టికల్ 370, 35A స్టేట్హుడ్ నుంచి యూనియన్ టెరిటరీగా రాష్ట్రాన్ని రెడ్యూస్ చేయడం అవ్వనివ్వండి, ఇవన్నీ బీజేపీ పాలిట జమ్మూ కాశ్మీర్ ప్రజలు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి మా యొక్క అటానమీని బీజేపీ రద్దు చేసింది, మా అటానమీని బీజేపీ కొల్లగొట్టుకుపోయింది అనేది జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో చాలా క్లియర్గా ఉన్నదనేసి మాత్రం ఈ రిజల్ట్ని బట్టి అర్థమవుతుంది. తర్వాత బీజేపీ బలంగా నమ్ముకున్నటువంటి జమ్మూ ప్రాంతంలో జనరల్గా హిందువులు ఎక్కువ ఉంటారు, కాశ్మీర్ వ్యాలీ ప్రాంతంలో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. సో జమ్మూ ప్రాంతంలో 43 సీట్లు ఉన్నాయి. 43 సీట్లలో బీజేపీ దాదాపుగా 35 నుంచి 40 సీట్లు కొట్టుకొని మిగిలిన 4-5 సీట్లు ఇండిపెండెంట్ల సపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఒక ఎత్తుగడ వేసింది. కానీ జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ సమాజం కూడా బీజేపీ యొక్క ఎజెండాని అంత క్లియర్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓటింగ్ చేసినట్టయితే కనపడట్లేదు ఇక్కడ. ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు వ్యాలీ రీజియన్లో సీట్లు లేవు బీజేపీకి, ఎందుకంటే కంటెస్ట్ చేసేదానికి అభ్యర్థులే లేరు. దగ్గరగా మనకు 46 సీట్లున్న వ్యాలీ రీజియన్లో 47 సీట్లు ఉన్న వ్యాలీ రీజియన్లో బీజేపీ 20 సీట్లు కూడా కంటెస్ట్ చేయాలి. కానీ జమ్మూ రీజియన్లో ఆల్మోస్ట్ 43 సీట్స్ బీజేపీ కంటెస్ట్ చేసి అందులో 23-24 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఆ సీట్లే వచ్చేలా ఉన్నాయి బీజేపీకి. సో బీజేపీ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఈ క్రమంలో బీజేపీ ఒక నయా కాశ్మీర్ అనే ఒక ఎజెండాతో ఎలక్షన్ చుట్టూ ఒక క్యాంపెయిన్ రన్ చేసే ప్రయత్నం చేసింది. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, తర్వాత నయా కాశ్మీర్ అంటే ఇంకొక జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు హెల్త్, ఎడ్యుకేషన్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వచ్చినాయి. ఈ
రకమైన ఒక కొత్త వాదాన్ని బీజేపీ ఎన్నికల ర్యాలీలో చాలా టైం అండ్ అగైన్ వాడింది, నయా కాశ్మీర్ అనే ఎజెండా. కానీ నయా కాశ్మీర్ కాదు, జమ్మూ కాశ్మీర్ ప్రజలు మాకున్న కాశ్మీర్ని లాక్కున్నారు మీరు అనేది మాత్రం ఈ ఎన్నికల్లో ఫలితాలను బట్టి జమ్మూ కాశ్మీర్ ప్రజలు చెప్పారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు నయా కాశ్మీర్ని కోరుకోలే, వాళ్ళు ఉన్న కాశ్మీర్ని వాళ్ళు కావాలని కోరుకున్నారనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ క్రమంలో అక్కడ ఎన్సీ తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ముందు నుంచి ఒక కేటగారికల్గా ఒక క్లియర్ కట్ ఎజెండాతో ముందుకెళ్ళి తన ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నిటి చాలా పకడ్బందీగా, తర్వాత రకరకాల గ్రూప్స్తో చర్చలు జరపడం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి తర్వాత ఎన్సీకి కలిసి వచ్చినాయి. కానీ బీజేపీ ఈ ఎన్సీ అంటే ఇండియా కూటమి అంటే పడని కొంతమంది అక్కడ గ్రూప్స్ ఉన్న వాటిలో కొంతమంది ఇస్లాం రిలేటెడ్ గ్రూప్స్ అన్నిటిని బీజేపీ వాళ్ళతో ఇండిపెండెంట్లుగా కంటెస్ట్ చేయించింది. ఇది కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలు చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళకు ఎవరికి కూడా నామినల్గా సీట్లు రాకుండా చేశారు. తర్వాత పీడీపీ మీద బీజేపీ చాలా ఎక్కువ మొత్తంలో హోప్ పెట్టుకుని ఉంది. పీడీపీ కానీ కొన్ని ఒక 10 నుంచి 15 సీట్లు వస్తే బీజేపీకి ఒక 25 సీట్లు వచ్చిన 40 సీట్లు అవుతే ఇంకొక జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అయిన తర్వాత 6 నామినేటెడ్ ఎమ్మెల్యేని లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్ చేసుకోవచ్చు. వాళ్ళతో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేసే క్రమంలో వాళ్ళతో కూడా ఓట్ చేసుకొని గవర్నమెంట్ గట్టెక్కి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని ఒక ఎజెండా ఉండింది. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రజలు సపరేటిస్ట్ పార్టీ అయినటువంటి పీడీపీ హిందుత్వ ఎజెండాతో నడిచే బీజేపీతో 2019లో గవర్నమెంట్ ఫామ్ చేయడము 2018లో 2016లో గవర్నమెంట్ ఫామ్ చేయడం నచ్చక పీడీపీకి కూడా వ్యాలీలో చాలా బలంగా ఉన్నటువంటి పీడీపీ కూడా 5 సీట్లు దాటట్లేదు ఈరోజు ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉంటే. సో పీడీపీని కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు జమ్మూ కాశ్మీర్ ప్రజలు. ఈసారికి పీడీపీకి ఏమాత్రం కొద్ది సీట్లు వస్తే ఖచ్చితంగా బీజేపీతో ఎలియన్స్ ఫామ్ చేసి మళ్ళీ బీజేపీ జమ్మూ కాశ్మీర్లో గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఈసారి లాస్ట్ టైం అన్న పీడీపీ ముఖ్యమంత్రిగా ఉండింది. ఈసారి పీడీపీకి మెజారిటీ రాని పక్షంలో కొద్దిపాటి సీట్లు వచ్చినా అవి బీజేపీతో పొత్తులోకి వెళ్తే కంప్లీట్గా బీజేపీ ముఖ్యమంత్రి అయ్యేదానికి పీడీపీ సహకరిస్తుందనేసి వ్యాలీ ప్రజలు చాలా క్లియర్గా ఆలోచించి అసలు పీడీపీని ఎన్నికల ఫలితాల్లో దరిదాపుల్లోకి రానికుండా 5 సీట్ల కంటే లోపుకే పరిమితం చేశారు. ఈ రకంగా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలు నయా కాశ్మీర్ను కోరుకోలేదు, ఉన్న పాత కాశ్మీర్నే కావాలనుకున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు యూనియన్ టెరిటరీ స్టేటస్ని కోరుకోలేదు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రంగా ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఏదైతే 370 ఆర్టికల్ని అబ్రోగేట్ చేశారో దాన్ని రివర్స్ చేయలేము, దాన్ని తీసుకురాలేరు కూడా. ఇప్పుడు ఎవరు అది కావాలని కోరుకోవట్లేదు. కానీ జమ్మూ కాశ్మీర్ ప్రజలు చాలా బలంగా కోరుకుంటుంది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా కాకుండా రాష్ట్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. బీజేపీ ఇన్ కేస్ అక్కడ పవర్లోకి రావాలనుకున్న క్రమంలో జమ్మూ కాశ్మీర్కి స్టేట్హుడ్ని అకార్డ్ చేసి ఎన్నికలకి వెళ్ళి ఉంటే ఫలితాలు వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ యాక్చువల్గా. కానీ యూనియన్ టెరిటరీ కానీ ఎన్నికలకి వెళ్ళటం అనేది బీజేపీకి కొంతవరకు అది మైనస్ అయిపోయింది. తర్వాత ఏదైతే నయా కాశ్మీర్ అనే ఎజెండా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇంక్లూడింగ్ జమ్మూ ప్రజలు హిందూ మత ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి జమ్మూ ప్రాంతం కూడా ఈ బీజేపీ యొక్క నయా కాశ్మీర్ ఎజెండాని కంప్లీట్గా పక్కన పెట్టినట్టు అర్థమవుతా ఉంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఏర్పడిపోయే మొట్టమొదటి ప్రభుత్వము ఎన్సీ అండ్ కాంగ్రెస్ ఇండియా ఎలియన్స్ పార్ట్నర్స్గా ఫామ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ.